ఈ కడప జిల్లాలో కొన్ని వేల నాటకాలు ఆడాను నేను పిల్లప్పటి నుంచి. మరి ఎవరే కానీ ఒక్కసారి ఈ ఛానల్ వాళ్ళు మీరు ఏం చేస్తున్నారమ్మా, మీరు ఎక్కడున్నారమ్మా అని పలకరించిన వారు లేరు. మరి పల్లవి ప్రస్థానం వారు ఎంతో గుర్తింపుగా మా దగ్గరికి వచ్చి మీ పరిస్థితి ఏంటి, ఏం చేశారు, మీరు ఎక్కడున్నారు, ఏ ఊర్లో పుట్టారు అని అడిగారు. మరి ఏ ఛానల్ వాళ్ళు కూడా మమ్మల్ని అడగలే. మరి అది ఎందుకు అడగలేదో మరి ఈ కళ అనేది మరుగున పడిపోయింది. ఈ విధంగా జరుగుతున్నాయి. మరి మీరు మమ్మల్ని గుర్తించారు, మీరు మమ్మల్ని గుర్తించారంటే మీ దగ్గర ప్రతిభ ఉందమ్మా. రంగస్థల నాటకాలు అని అంటే అవి నాటకాలు చూసే ఇప్పుడు సినిమాలాగా తీస్తున్నారు, అవునా కదా? మా నాటకాలు చూడకుంటే వాళ్ళకి ఏం తెలుసు అసలు? సినిమాలకు రంగు పూసుకునేది తెలుసునా? మేము రంగు పూసుకున్నాకనే వాళ్ళు ముఖం మీద రంగు పూశారు. వాళ్ళ తెర మీద బొమ్మలు మేము రియల్గా చేసాం పబ్లిక్గా. మరి ఆడ ప్రేక్షకులు ఆడ కూర్చుంటే ఈడ మేము స్టేజీలో నాట్యం చేసాం. ప్రేక్షకులు ఆడ కూర్చుంటే ఈడ మేము హరిశ్చంద్రుడు చంద్రమతి సన్నివేశమై ఆ యాక్షన్ చేసాం. మరి ఒక పాట పాడినా కానీ యాక్షన్ చేసి వాళ్ళకి చూపించి వాళ్ళకి నేర్పించి మేము చేసినాం. మరి ఇంత కష్టపడ్డాం. ఈ కళ అనేది అడుగున పడిపోయింది.